హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే భారత్కి పాక్కి యుద్ధం రావచ్చన్న అభిప్రాయాలు అయితే ఎక్కువ వ్యక్తమవుతున్నాయి. అంటే పాక్ కూడా కవ్విస్తుంది యుద్ధానికి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? భారత్ ఎలా కౌంటర్ అటాక్ చేస్తుంది? ఈ ఉగ్రదాడికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పేసి కూడా దేశం మొత్తం కూడా వెయిట్ చేస్తున్న చూస్తున్నాం మనం. సో ఇప్పుడు ఇదే అంశం మీద మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మనం యూరి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేయడం చూసాం. ఆ తర్వాత పుల్వామా దాడి తర్వాత కూడా ఎయిర్ స్ట్రైక్ చేసేసారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతీకార చర్య భారత్ చేస్తుందని పాకిస్తాన్ కూడా గ్రహించింది. అందుకే బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ అటు పంపించేశారు. అక్కడ ఎక్కువగా సైన్యాన్ని మోహరించేశారు. సో అంటే వాళ్ళు ముందే గెస్ చేశారు. ఇప్పుడు ఇది భారత్ ఎలా కౌంటర్ చేయబోతుంది దీన్ని? ఇది ఏమన్నా అంటే అది ఆల్రెడీ పాకిస్తాన్ యుద్ధానికి కవ్విస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సింధు నది ఏదైతే ఉందో దాని నీటిని ఆపేయడం అనేది యుద్ధానికి మేము యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. అంటే కావాలని పాకిస్తాన్ కవ్విస్తుంది అనుకోవచ్చా సార్? కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడమే వాళ్ళు చేసినట్టు పొరపాటు, ధైర్యమైన స్టెప్ అని చెప్పాలి. అంటే ఏదైనా జరిగితే యుద్ధం జరుగుతుందని కూడా వాళ్ళు అంచనా వేస్తూనే ఉంటారు. అందున భారతదేశానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అంత ఈజీగా కవ్వింపులు చేస్తే అంత ఈజీ అయిన విషయం కాదు, పరిహాసం కాదని కూడా వాళ్ళు అనుకుని ఉంటారు. అయినా కూడా ధైర్యం చేశారంటే ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధమయ్యారని చెప్పాలి. వాళ్ళ వినాశనాన్ని వాళ్ళ మరణ శాస్త్రంలో వాళ్ళే రాసుకున్నారని కూడా చెప్పాలి. ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ కానీ ఏం జరిగినా కూడా అవి గతం జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. కానీ జరుగుతాయని వాళ్ళు ముందొస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా యుద్ధ నీతిలో ఏముంటుందంటే శత్రువు అప్రమత్తంగా ఉన్నప్పుడే దాడి చేయాలి. వాళ్ళ అంచనాన్ని తలకిందులు చేస్తూ దాడి చేయాలంటుంది. మరి ఈసారి ఏ విధమైన దాడి చేస్తారు, ఏ విధంగా పై చేయి సాధిస్తారనేది మన మన దేశ త్రిదళాల యొక్క వ్యూహం అది. మనం ముందు అంచనా వేయలేం. ఖచ్చితంగా మాత్రం ఇలాగే చేస్తామని చెప్పలేకపోయినా తగిన గుణపాఠం అయితే చెప్తారని మనం చెప్పవచ్చు. ఓకే. సరే ఉగ్రదాడి జరిగిన తర్వాత ఒక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా వినిపించాయి. చాలా మంది అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది. వాళ్ళు ముందే హెచ్చరించలేదని చెప్పేసి. నిన్న అఖిలపక్ష మీటింగ్‌లో అమిత్ షా గారు కూడా దీన్ని లేవదీశారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందని ఆయన కూడా చెప్పినట్టుగా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. నిజంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తుందా సార్ ఈ దాడి తర్వాత? ఈ సమయంలో మనం చర్చించాల్సిన అవసరం కాదు. ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ ఉన్నా ఏదన్నా ప్రభుత్వం మీద నిందించాల్సి వస్తున్నప్పుడు ఈ సమయంలో మనం అనాల్సిన అవసరం కాదు అది. అదేమో అంతర్గత చర్చల్లో ఉండాల్సిన అవసరం. అయినా కూడా వైఫల్యం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ లోపం ఉందనే చెప్తారు. ఎంత బాగా గొప్పగా చెప్పినా కూడా నష్టపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు ఎన్ని కారణాలు చెప్తారో, మనం నష్టపోయినప్పుడు కూడా కారణాలు ఉంటాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంటుంది. బహుశా పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వాళ్ళు దాడి చేయొచ్చనే అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా దాడి జరగడం వల్ల పరువు పోగొట్టుకున్నామని చెప్పేసి వీళ్ళు ముందే ఒప్పుకుంటున్నారు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని. వీళ్ళేమైనా ఒప్పుకుంటున్నారేమో రాజకీయమైనటువంటి ఉన్నాయి అది. దాని మీద విజ్ఞత గల పౌరుడిగా దాన్ని ఇప్పుడే వ్యతిరేకించడమో, దాన్ని ఖండించడం అలాంటివి చేయకూడదు. సంయమనం పాటించాలనే నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉన్నా ఏం జరిగినా కూడా జరిగిపోయే నష్టం అనేది జరిగింది. అంటే అలా చేస్తున్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా లేకున్నా జరిగిపోయే నష్టం జరిగింది కాబట్టి దాన్ని విమర్శించే వైపు కాకుండా మనం ఇప్పుడు శత్రువు కన్నా పైచే ఎలా సాధించాలి, ఈ సమయంలో పోరాడుతున్నటువంటి నాయకులు వ్యక్తిగతంగా నాకు ఆ పార్టీ ఇష్టం లేకపోవచ్చు, భారతీయ జనతా పార్టీ ఇష్టం లేకపోవచ్చు, లేదా నరేంద్ర మోడీ ఇష్టం లేకపోవచ్చు. కానీ నాకు వాళ్ళు కాదు ముఖ్యం. ప్రతి పౌరుడు ఈ మాట అనుకోవాల్సింది. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ముస్లింసే కానీ ప్రతి పౌరుడు కూడా అనుకోవాల్సింది. ఈ సమయంలో భారతదేశానికి త్రివిధాల దళాధిపతులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, విమర్శలు చేయకూడదు. వాళ్ళు విజయాన్ని కాంక్షించాలని, వాళ్ళు జయించాలని మనం కోరుకోవాలి. దాని దగ్గర పౌరుడిగా మెలగాలని నా ఓకే సార్, ఫైనల్ గా ఒకటి. సో యుద్ధం ఒకవేళ వస్తే ఎవరి బలాలు ఏ విధంగా ఉన్నాయి సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మన త్రిదళాల గురించి చెప్తున్నారా, దేశాల గురించి? పాకిస్తాన్ ఇండియా కంపారిజన్ అడుగుతున్నాను సార్. అసలు అవసరం క్వశ్చన్ రాకూడదండి అది. ఎందుకంటే మనం మనలో 10% కాదు పాకిస్తాన్. ఏ రకంగా చూసినా కూడా ఆర్థికంగా చూసుకున్నా, నాలెడ్జ్ ప్రకారం చూసుకున్నా, అనుభవాల ప్రకారం చూసుకున్నా, ఆర్థిక సంపత్తి ప్రకారం చూసుకున్నా, జనాభా ప్రకారం చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా మనం వాళ్ళు 10% కాదు. ప్లస్ మనం స్వయంగా మన సొంత శక్తి అనేది ఎక్కువగా ఉంది. అంటే మన ఆయుధాలు మనం సొంతంగా తయారు చేసుకున్న అణుబాంబులు మనం కలిగి ఉన్నాం. మన విధాల సంపత్తి ఉంది. మనకు నావీ చూసినా, ఎయిర్ ఫోర్స్ చూసినా, మిలిటరీ చూసినా, గ్రౌండ్ చూసుకున్నా, ఎన్ని రకాలు చూసుకున్నా, ట్రైనింగ్ విషయంలో చూసుకున్నా, టెక్నాలజీ ప్రకారం చూసుకున్నా చాలా 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 అడ్వాన్స్ ఉంది. కానీ పాకిస్తాన్
వాళ్ళ జీతాలు ఇవ్వలేక సైన్యాన్ని కూడా పోషించలేకపోయింది. పైగా వాళ్ళు ఏం చేసినా కూడా వెనక అమెరికా ఉందనో, వెనక నాకు పెట్టుబడిదారు వ్యవస్థల ఏదైతే ఆ చైనాలు గాని, అమెరికా లాంటి ఆయుధాలు అమ్మేటువంటి ఒక ఆయుధ కర్మాగారాల దేశాలు ఉన్నాయని వాళ్ళని చూసి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎగిరి పడతారే గాని, వాళ్ళ స్వయం బలం కాదు. వాళ్ళ స్వయం బలమే ఉండి ఉంటే ఈ బలిస్తాన్‌లో జరుగుతున్న ఏర్పాటువాదం గాని, ఇతరత్ర విషయాల్లో కూడా ఎప్పుడో విజయం సాధించేవాళ్ళు. పాకిస్తాను మనకు పోటే కాదు. ఎందులో కూడా ఏ రకంగా చూసినా పోటే కాదు. కేవలం పాకిస్తాన్‌కి ఇచ్చే విలువ ఏంటంటే, అది మన అంతర్భాగంలో ఒకనాటి భాగం అది. ఈనాటికి కూడా రేపటికి కూడా మన భాగమే అవుతుందని గర్వంగా దాన్ని మనం తోడు తెచ్చుకోవాల్సింది తప్పించి కానీ ఏ విధంగా కూడా పాకిస్తాన్ ఎప్పటికి కూడా పై చేయి కాదు. సార్ ఇక్కడ అమెరికాతో పాటు చాలా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్‌కి మద్దతు తెలిపాయి. ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్‌తో ఉంది అంటున్నారు. అంటే చైనా అన్న చూసుకునే పాకిస్తాన్ ఈ విధంగా రెచ్చిపోతుందా సార్? ఒకసారి ప్రశ్న అడగనా? మళ్ళీ ప్రశ్న అడగనా? అమెరికాతో పాటు చాలా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్‌కి మద్దతు తెలిపాయి. ఒక చైనా తప్పితే చైనా అండ చూసుకొనే పాకిస్తాన్ ఈ విధంగా రెచ్చిపోతుందా సార్? ఇప్పుడు అదే చెప్పాను కదండీ! మన సొంత బలం మీద ఉన్నవాడు, పక్క బలం మీద ఉన్నవాడు ఏ విధంగా విజయాన్ని సాధిస్తాడు అనేది మనం చూస్తూ ఉంటాం. హ్మ్. అట్లా వాళ్ళని నమ్ముకుని యుద్ధానికి పోవడం, అట్లా పాకిస్తాను, అట్లా చైనాను నమ్ముకుని యుద్ధం రావడే మనం ఉత్తమం అని చెప్పాలి. మనకే మంచిదని కూడా చెప్పాలి. అది అవివేకం చర్య. ఒక దేశాధ్యక్షుడు ఆ దేశ జనాభా అంటే సుమారు వాళ్ళకు ఒక 30, 40 కోట్ల జనాభా ఉంటుంది. 40 కోట్ల జనాభాను పిచ్చోలం చేయడానికి సిద్ధంగా ఉంది పాకిస్తాన్ అని చెప్పొచ్చు. మనకు వాస్తవానికి చైనా కూడా మనకు నైతికంగా మద్దతు ఉంటుంది. నైతికంగా సహకరిస్తుంది. ఎక్కడైతే మనం చైనా కన్నా ఎక్కడ ఎదుగుతామనో ఇతర దేశాల మీద కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అని తప్పించి ప్రపంచ యుద్ధ వేదికల మీద చూసినట్టు చైనా మనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఎప్పుడూ లేదు. ఆర్థికమైనటువంటి బలం చేకూర్చుకోవడానికో, వాళ్ళు మనతోటి చేయడానికి ఉన్నారే గాని, ఈ విషయంలో చూస్తే పాకిస్తాన్‌కి వాళ్ళ ఒకవేళ మద్దతు ఇచ్చినా కూడా భారతదేశాన్ని భయపెట్టించడానికో, ఏదో చేయడానికైతే అనుకుంటే అది దాని భ్రమ అవుతుంది. ఖచ్చితంగా ఆ చైనా అనేది ఈరోజు అమెరికాను చూసి కూడా కొంచెం భయపడతా ఉంది. ఖచ్చితంగా ఒంటరి అవుతుంది కాబట్టి ఆల్రెడీ మొన్న జరిగినటువంటి అమెరికా ఇచ్చినటువంటి పన్నుల విషయంలో మాత్రం చైనా చాలా ఇబ్బంది పడతా ఉంది. ఒంటరైంది. అట్లా ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి వాటిని జోక్యం చేసుకొని చైనా కూడా ఇబ్బందులు కొని తెచ్చుకోదని నా ఉద్దేశం. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్.